తెలంగాణకు మాజీ సీఎం కేసీఆర్ హీరో అంటూ వ్యాఖ్యానించారు కేటీఆర్. కేసీఆర్ 71వ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్లో వేడుకలు నిర్వహించారు. 71 కిలోల భారీ కేక్ ను కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు కట్ చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణకు కారణ జన్ముడన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం మొండి ధైర్యంతో కేసీఆర్ పోరాటం చేశారని కొనియాడారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కేసీఆర్ ను తలవని గుండె లేదని, ప్రతి ఒక్కరూ ఆయన్ను తలుచుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఎందుకంటే మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు, మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో. తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు, ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఏ కేసీఆర్ గారి వల్లనైతే ఈ తెలంగాణ సాకారమైందో అదే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం 60 లక్షల మంది గులాబీ దండు ఆయన కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి గట్టిగా పనిచేద్దాం. మళ్ళీ తిరిగి తెలంగాణ అనే పసిగుడ్డును తండ్రి చేతిలో పెట్టడమే మనం ఇచ్చే గిఫ్ట్ అవుతుందని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తూ, మరి వాళ్ళ కేసీఆర్ గారిని తలవని గుండె లేదు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి కోసం ఆలోచన, ప్రతి ఒక్కరు కూడా వారి పుట్టినరోజు అంటే మరి వారు బాగుండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తున్నట్టుగా తెలియజేస్తా ఉన్నారు. మరి మా చిన్న తమ్ముడు, మా చిన్న కొడుకు, మా పెద్ద కొడుకు, మా మామ, మా అన్న అని చెప్పి ప్రేమగా, అత్యంత ప్రేమగా 50 మంది తెలంగాణ ప్రజలు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తలుచుకుంటున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆయన పాలన లేని ఈ 14 నెలల్లోనే ప్రజలను నరకం చూపిస్తున్నటువంటి పాలన ఒకవైపు కొనసాగుతున్నది. కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, కేసీఆర్ అంటే ఒక నాయకుడు కాదు, కేసీఆర్ అంటే 4 కోట్ల ప్రజల భావోద్వేగం. ఆనాడు 3 పదవులను గడ్డిపోచలాగా త్యజించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిండు మన కేసీఆర్. ఎన్ని రకాలుగా వేధించినా, బాధ పెట్టినా, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా మొండి ధైర్యంతో ఆయన పోరాటం చేసిండు, తెలంగాణ వైపు అడుగులు వేసిండు. దట్ ఈస్ కేసీఆర్. కేసీఆర్ గారు 10 ఏళ్లలో తెలంగాణను ఒక తల్లిలాగా తీర్చిదిద్దారు. ఏ పల్లెల్లో పోయినా, ఎక్కడ పోయినా ఏమంటున్నారు? మళ్ళీ కేసీఆరే రావాలి, మా కేసీఆర్ మాకు కావాలి అని ప్రతి